అది ఓకే. నేను రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేసుంటే బాగుండేదండి. అది కాల్ లిస్ట్‌లో అయితే వాడు నాకు ఫోన్ చేసిందైతే వస్తది. జగదీష్ నాకు ఫోన్ చేశాడని. నేను ఇవన్నీ చెప్పకపోవడానికి కారణం నన్ను చంపేస్తారనే భయమండి. అంటే నిన్న ఆ వీడియో మాకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో వీడియో తీశారు. కిటికీ బయట హ్మ్. నుంచి ఎవరో తీసినట్టున్నారు రహస్యంగా. మేము అది తీస్తున్న సంగతి మాకు తెలీదు అని నిన్న ఒక మాట అన్నారు. ఇవాళ అన్నది ఏంటంటే సార్ జగ్గునే తీశాడు. కొలిశెట్టి జగదీషే వీడియో తీశాడు. దాన్ని లీక్ చేస్తాడు సార్ ఒకటి అంటున్నారు. అంటే చెప్తాను నేను. నేను మీ 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 మీకొకటి చెప్తానండి. ఇప్పుడే యాహ్! క్లారిటీ ఇస్తున్నాను. చచ్చిపోతానని భయమండి నాకు. నేనొక్క ఆడపిల్లని. నాకెవరు లేరండి. నాకు ఏ ప్రభుత్వం అటు వైసీపీ వాళ్ళు సపోర్ట్ లేరండి. ఇటు టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేరు. జనసేన వాళ్ళు సపోర్ట్ లేరు. నేను సింగిల్ లేడీనండి. అక్కడ ఒంటరిగా అనాథలాగా శ్రీకాంత్ జైల్‌లో ఏమి ఇబ్బంది పడుతున్నాడో తెలీదు. ఇక్కడ నేను అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటా మానసికంగా కుమిలిపోతున్నా. ఒంటరి ఆడదాన్నండి. నాకెవరు తోడు లేరు. నేను గబుక్కన మీరు రెడీ చేసి లైవ్‌లో చెప్పేసి ఆ జైలు కాడ నుంచి బయలుదేరి నేను ఇంటికొచ్చే లోపల నేనేమన్నా అయిపోతానేమోనని భయపడ్డానండి. ఓకే.